వరుస సమావేశాలతో ఢిల్లీ వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్షలు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఆ వెంటనే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. దేశ భద్రత, ఉగ్రదాడి, పాక్పై ఆంక్షలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై సమాలోచనలు చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో 2 గంటల పాటు చర్చించారు. ఇక ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడివిడిగా సమావేశమయ్యారు. దేశంలోని సున్నిత ప్రాంతాలు, సరిహద్దుల్లో బలగాల మోహరింపుపై చర్చించారు. వరుస సమావేశాలతో ఢిల్లీ వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్షలు చేస్తున్నారు. ఇక ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. ఆ వెంటనే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఈ రోజు ఢిల్లీలో చాలా కీ మీటింగ్స్, 3 మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ లో చాలా పెద్ద మీటింగ్స్ ఇవి. పహల్గామ్ అటాక్స్ తర్వాత మరి భారతదేశంలో పరిస్థితులపై చర్చించారు. ఒక ఫస్ట్ మీటింగ్ వచ్చి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్, రెండోది పహల్గామ్ అంశం మీద జరిగాయి. మరి ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇన్ని తీసుకోబోయే నిర్ణయాలతో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మన ఇతర దేశాలు ఈ మన భారత్ తీసుకోబోయే నిర్ణయాలతో ఎలా స్పందిస్తాయి అనే అంశమే ఇక్కడ ప్రధానంగా ఉంది. దీంతో ఇక ఈ రోజు మీటింగ్స్ తర్వాత ఫస్ట్ మీటింగ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగింది. ఆ సమావేశంలో ఒక బ్రీఫ్ అంతా కూడా 2వ మీటింగ్ లో వివరించారు. తర్వాత 3వసారి కేబినెట్ మీటింగ్ లో అది కూడా ప్రధానమంత్రి అధ్యక్షత జరిగింది. ఆ సమావేశంలో మొత్తం టోటల్ గా కూడా ఈ తీసుకున్నంటే ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా వివరించారు. పాకిస్తాన్ మీద ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది, దాడి చేయడం వల్ల వచ్చే పరిణామాలు, ఆ తర్వాత పాకిస్తాన్ ఉపయోగించే పాకిస్తాన్ ఉపయోగించే మిసైల్స్ కానీ వాటి వల్ల ఏ రాష్ట్రాలకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ఇదంతా కూడా కూలంకుషంగా డిఫెన్స్ అధికారులు, వివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారుడు వీళ్ళందరితో కూర్చుని చేశారు. సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిర్ణయాన్ని కేబినెట్ మీటింగ్ లో ఇప్పుడు కొద్దిసేపట్లో బ్రీఫింగ్ లో వివరిస్తారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.